ఎందుకంటే గడిచిన 14 నెలల కాలంగా మనం చూస్తా ఉన్నాం రైతాంగానికి మీరు ఏం మేలు చేసిర్రు, ఏం మాట్లాడిర్రు. గడిచిన రోజు రైతు అయితే వడ్లకు సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ వీధి వీధిన గలమెత్తి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతోటి మరి ఆ పని చేయలేక రైతులకు మేలు చేయలేక రాష్ట్రాన్ని సరిగ్గా నడపలేక చేతులెత్తేసింది. ఈరోజు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైన తర్వాత మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద ఈ రైతులకు మీరు సన్న ఓట్లకు రూ. 500 ఇస్తారు. దీన్ని పూర్తిగా కలకాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో వారికి తెలియదు. మళ్ళీ వీళ్ళు శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని అంగుబాటలు చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం. ఇది ఎంతవరకు సమంజసం? పెద్దగా ఏమంటే రూ. 500 ఇచ్చే బోనస్ ఒకవేళ వీళ్ళు ఇవ్వాలని ప పరిపూర్ణంగా నిజాయితీతోటి, నీతితోటి వీళ్ళు రెడీ అయితే ఎలక్షన్‌లో చెప్పిన హామే కదా! కొత్తగా ఏం చేస్తున్నారు రైతులకు? మేమేదో ఉద్ధరిస్తున్నాం తెలంగాణ ప్రాంతాన్ని వీళ్ళు మాట్లాడితే ఇంతకంటే శోచనీయం ఇంకొకటి లేదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని తెలంగాణ ప్రాంతానికి మేము ఏం చేస్తున్నాం చిత్తశుద్ధితో పనిచేస్తే చాలా బాగుంటది. కేవలం మొన్నటికి మొన్న బడ్జెట్ తర్వాత కూడా మేము స్కూల్‌లో కట్టిస్తాం, అది కట్టిస్తాం. ఏమంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌కేజీ నుంచి, నర్సరీ నుంచి ప్లే స్కూల్ స్థాయిలో 2వ తరగతి వరకు పెట్టి, ప్రతి గ్రామానికి ఒక బస్సు పెట్టి, బస్సులో పిల్లలను తీసుకొచ్చి పాఠశాలలో చదివిపిచ్చి మళ్ళీ ఇంటికాడ వదిలిపెడతాం. నాణ్యమైన భోజనం పెడతామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసిర్రు పేపర్‌లలో. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే తప్పితే వీళ్ళు పెద్దగా తెలంగాణ ప్రాంతానికి చేసేదేముండదు. ఇది గూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇది నిజమా? అబద్ధమా? అనేది గూడా చెప్పే పరిస్థితి లేదు రాష్ట్రం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించే పరిస్థితుల్లో లేరిక్కడ. ప్రతిపక్షాలు గావచ్చు, మేధావి వర్గం గావచ్చు, అదేవిధంగా ప్రజలు గావచ్చు. కాబట్టి ఇటువంటి కల్లబొల్లి మాటలు చెప్పి తెలంగాణ రైతాంగం మరోసారి మోసం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. ఎందుకంటే స్థానిక సంస్థలు సమయం అయిపోయింది. ఇప్పటికి 16 నెలలు గడిచిపోతుంది. స్థానిక సంస్థలు ఎన్నిక నిర్వహించాల్సింది. అది వదిలిపెట్టుకొని ఇది మాటలు మాట్లాడుతున్నాం. అంటే అంటే రేపు ఒక్కటే ఏదైనా అంటే కోర్టు గాని, పేదలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నిక పేదలకు నిర్వహించాలని ఆహార చెప్పి భద్రత చెప్పుకొచ్చిన కల్పించడంలో ఉద్దేశంతోటి బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. ఆహార భద్రత పేదలకు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. అందుకే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు కూడా. సో దానికేం చెప్తారు? ఒక నిమిషం గుర్తుపెట్టుకోవాలి. రైతాంగానికి కేసీఆర్ గారు చేసినంత మేలు ఎవరు చేయలేదు తెలంగాణ రాష్ట్రం. ఇది వాస్తవం ఇది. 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒడ్లు పండిన ప్రతి సన్న ఒడ్లు కూడా కొనుక్కోవాలని కేంద్రంతో పోరాటం చేయడం జరిగింది. ఒక్కటి గమనించాలి మీరు, 10 సంవత్సరాల క్రితం ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది కాంగ్రెస్ పార్టీలో, ప్రొడక్షన్ బిట్ ఎంత ఉంది, ఒక్కసారి లెక్కలేద్దాం మనం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, అంతకుముందు వైఎస్ గారి పీరియడ్ లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్ లో రైతుల పరిస్థితి, కేసీఆర్ గారు వచ్చిన రైతుల పరిస్థితి ఒకసారి అంచనా వేయండి. వేలాది లక్షలాది టన్నుల ఒడ్లు వరి పండించే తెలంగాణ ప్రాంతంలో ఎవరు పుణ్యం అనేది? కేవలం కేసీఆర్ గారి పుణ్యం గుర్తుపెట్టుకోవాలి మనం. మర్చిపోదు ఇటువంటి విషయాలను కూడా. ఇది పూర్తిగా చారిత్రాత్మక విషయం ఇది. ఎందుకంటే 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చి రైతు బంధు, రైతు బీమా కల్పిస్తే రైతులు పొలాలు బీడు పెట్టి పట్టణాలకు కూలీలు పోయి బతకనికి పోయిన రైతులందరూ కూడా వచ్చి గ్రామాల్లో మళ్ళీ వ్యవసాయం పాట బట్టి ఇలా లక్షలాది టన్నుల యొక్క లక్షలాది టన్నులు వడ్లు పండిస్తే కేంద్రం కొనుగోలు చేయలేదు. దాని కొరకు కూడా పోరాటం చేయడం జరిగింది. వీధి వీధిలో ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ ప్రాంతంలో పడిన ప్రతి వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి చివరి వడ్ల గింజ వరకు కొనుగోలు చేయాలని కేంద్రంతో పోరాటం చేసే చరిత్ర కేసీఆర్ గారిది. ఇవాళ వీరు వచ్చి మేమేదో ఆహార భద్రత కల్పించడం అయితే ఎక్కడ ఆహార భద్రత కల్పించనండి. మీరు ఫస్ట్ ఇస్తాను రుణమాఫీ చేయండి, ఆ రైతు బంధు ఒకటి పెట్టండి, ఏదో చెప్పిన రైతు భరోసా పేరు మార్చి ఆ డబ్బులు ఇవ్వండి ఇమీడియట్ గా. ఒక పంట ఇలగొట్టేసి అట్లే డబ్బులు ఇవ్వకుండా మరొక పంట ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం 30-40% మాత్రం ఇచ్చి మేమేది ఇచ్చిన డంబాచారం చేసుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్యాహ్న ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఇక్కడ ఎన్నిసార్లు ఇట్లా వాళ్ళకి శుద్ధులు చెప్పినా నెత్తికెక్కదు. ఎందుకంటే వీళ్ళ చరిత్రనే మోసం, దగా, కుట్ర కాంగ్రెస్ పార్టీది. అరచేతిలో తేనె పెట్టి మోసే రకం కాంగ్రెస్ పార్టీ పాలకులు. ఇటువంటి పాలకులతో ఇంతకంటే పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సినది లేదు. వాస్తవానికి వీళ్ళ చరిత్రనే మోసం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈయన సన్నవాళ్ళకి 500 కల్పిస్తారు, పెద్ద డబ్బాచారం చేసి దాన్ని పెద్ద ఏదో మేము ఉద్ధరిస్తున్న విధంగా మాట్లాడుతా ఉన్నారు. ఇది ఏం లేదు. మీరు కేవలం రైతు ఎప్పుడైతే ఎలక్షన్ హామీలలో చూపించారో అది మాత్రమే దాన్ని డిమాండ్ చేసి ఇంతవరకు నెరవేర్చలేదు. మళ్ళీ ఈ రోజు అన్ని అయిపోయినాయి, ఇది చెప్పాలి ఇప్పుడు. రేపు ఇది కూడా చేయరు వీళ్ళు. ఒకటి కూడా గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఇది కూడా అమలు చేసే ప్రసక్తి ఉండదు. మళ్ళీ వారమైనాక ఇంకొక అంశం ముందుకు తీసుకొచ్చి దీన్ని మరిపోయినకే దాన్ని ముందుకు తీసుకొస్తారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే నీతి నిజాయితీ చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు పని చేయట్లేదు. ఇది వాస్తవం. రైతాంగం కొరకు పోరాటం చేసేది కేవలం టిఆర్ఎస్ పార్టీ. తప్పకుండా రైతులకు, తెలంగాణ ప్రాంత ప్రజల కొరకు ఏవైతే ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ చెప్పి
గద్దె మీద కూర్చుందో ఈ కొత్త సంవత్సరం నుంచి మళ్ళీ నూతన సంవత్సరం ఉగాది రేపటి నుంచి ఈ రోజు నుంచి మళ్ళీ ఖచ్చితంగా పోరాటాలు ప్రారంభం చేస్తాం. ఈ హామీలు, ఎన్నికల హామీలు చిట్ట చివరి హామీ వరకు అమలయ్యే విధంగా ప్రభుత్వం పైన మేము ప్రెజర్ తీసుకొని వస్తాం తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చూడాలి, మన ప్రాంతం వలస పాలకుల చెరలో పడి అన్యాయం అయిపోయిందని ఆలోచన చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ ప్రాంతానికి దమ్మిడి కూడా ఇవ్వరని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు ఇద్దరు, కిరణ్ కుమార్ గారు మరి అదే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది వాళ్ళు. మరి ఇప్పటికైనా ఆలోచన చేయాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తారు, వీళ్ళు దొంగలు, తెలంగాణకు అన్యాయం చేసింది వీళ్ళకి తెలిసి కూడా ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఒకటే దాంతో పాటు రామ్మోహన్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు మాట్లాడితే కొంచెం సబబుగా ఉంటుంది. ఈ లోపు మనం ఒకసారి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రాజశేఖర్ గారు. నమస్కారం. అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం సన్నబియ్యం